హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఎంత మంచిగా ఉన్నాయి కదా ఈ పువ్వులు. చిలక ముక్కు గోరింటాకు పూలంట. సో చాలా నచ్చాయి నాకు. మా అమ్మ తీసుకొచ్చింది కదా. ఇవి చచ్చిపోయినా సరే మనకు విత్తనాలు రాలి చెట్లు అన్నట్టు ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి అండ్ పువ్వులు కూడా వస్తున్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ ధాన్యంకాయ చెట్టు ఉంది కదండి. ఈ కొమ్మ ఇరిగిపోయింది. ఎందుకు ఇరిగిపోయిందో తెలీదు, ఎవరైనా లాగారో ఏంటో మరి. నెక్స్ట్ ఇక్కడ సింపుల్ రంగోలి పెట్టేశాను అండ్ మల్లెపూలు అయిపోయాయి. ఆకు దూస్తాను, కొంచెం బిజీగా ఉన్నాను, అందుకే ఇంకా ఎండాకాలం చూసారా ఆకులు ఎలా రాలిపోతున్నాయో. రోజుకి 3 సార్లు చిమ్మినా సరే ఇంకా ఆకులు అట్లే ఉన్నాయన్నమాట. అంటే ఇంట్లో మనుషులు లేకుండా ఉంటే బయట ఎలా ఉంటుంది అలా. అండ్ వీటికి మాత్రం పువ్వులు ఇంకా రాలేదు. బయట వచ్చిన వాటికి మాత్రం పువ్వులు వచ్చేసాయి అన్నమాట. చాలా బాగున్నాయి రెడ్ కలర్లో. అండ్ ఇవి వస్తే ఎంత బాగుంటాయా అని ఆలోచిస్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఫేస్ వాష్ చేసుకుంటున్నానండి. సో ఇవి మామాయర్త్ నుంచి మామాయర్త్ అప్టన్ ఫేస్ వాష్ చాలా చాలా బాగుంటుంది విత్ టర్మరిక్ ఫ్రాన్. సో ఇది ట్యాన్ రిమూవల్ అండి. పారాబిన్ ఉండదు దీంట్లో, ఎస్ఎల్ఎస్ ఫ్రీ, డెర్మటాలజికల్ టెస్టెడ్ ప్రోడక్ట్. ఇది అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే కొంచెం వెట్ ఫేస్ మీద మనం కొంచెం తీసుకొని చక్కగా వాష్ చేసుకోవడమే. మొత్తం అంత ఫేస్ అంతా అప్లై చేసేసి ఫింగర్ టిప్స్ తోటి మనకు సర్క్యులర్ మోషన్లో మనం దీన్ని స్క్రబ్బింగ్ లాగా ఫోర్ హెడ్, నోస్ దగ్గర, చిన్ దగ్గర సో ఇలా చేసి వాటర్ తోటి కడిగేసుకోవాలి. అంతే అండి. ఇవి వచ్చేసి మనకు అమెజాన్లో, ఫస్ట్ క్రైలో, అలాగే మామాయర్త్లో ఉంటాయి. మీరు మామాయర్త్లో తీసుకోవాలనుకుంటున్నట్లయితే కనుక నా కూపన్ కోడ్ యూస్ చేసుకోండి, మీకు 20% డిస్కౌంట్ ఉంటుంది. కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది మెన్షన్ చేస్తాను. ఈ మామాయర్త్ ప్రోడక్ట్స్ వచ్చేసి మనకు ప్లాస్టిక్ పాజిటివ్ ఉంటాయి. దే రీసైకిల్ మోర్ ప్లాస్టిక్ దెన్ దే యూజ్ అన్నమాట. సో ఇవి డెర్మటాలజికల్ టెస్టెడ్, పిహెచ్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో సల్ఫేట్ ఉండదు, ఫ్రీ ఆఫ్ సల్ఫేట్స్, ఎస్ఎల్ఎస్, ప్యాథలైట్స్, ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్ ఇవన్నీ ఉండవు అన్నమాట మనకు. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి మామాయర్త్ నుంచి అప్టాన్ ఫేస్ మాస్క్. ఇప్పుడే నేను వాష్ చేశాను కదా, ఈ మాస్క్ కూడా వేసుకుందాము. ఇది కూడా ఏంటంటే టర్మరిక్, సాఫ్రాన్ అండ్ అప్రికాట్ ఆయిల్ అండి. చాలా బాగుంటుంది ఇది ఫర్ స్కిన్ బ్రైట్నింగ్కి. సో దీంట్లో కూడా ఏంటంటే మనకు పారాబెన్ ఉండదు, సిలికాన్ ఫ్రీ, డెర్మటాలజికల్ టెస్టెడ్ అండి విత్ బయో యాక్టివ్స్. సో ఇది కూడా అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది. సో ఇప్పుడు మనం బాగా యూజ్ చేసుకోవాలి వీటిని, ఎందుకంటే ఎండకి అట్లా వెళ్ళొస్తాం కాబట్టి ట్యాన్ అనేది ఫామ్ అయిపోతుంది. కాబట్టి మనకు ఇవి ప్రోడక్ట్స్ అనేటివి కంపల్సరీగా యూజ్ అవుతాయి అండ్ చాలా చాలా బాగుంటాయి నిజంగానే. 15 మినిట్స్ తర్వాత దీన్ని కొంచెం వామ్ వాటర్ తోటి మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది. సూపర్గా ఉంటుంది నిజంగానే. సో మంచి రిజల్ట్స్ చూడొచ్చు. అలాగే వీటిని జస్ట్ 15 మినిట్స్ తర్వాత కొంచెం వాటర్ ట్యాప్ చేసి ఇలా సర్క్యులర్ మోషన్స్ తోటి ఫింగర్ టిప్స్ తోటి దాన్ని ఇలా మసాజ్ చేసుకున్నట్లు చేసి అప్పుడు రిమూవ్ చేసేసుకుంటాను ప్యాక్ అనేది. అప్పుడు ఇంకా బాగుంటుంది అన్నమాట, ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుందండి, అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో ఇంకా నేను మొహం కడిగేసుకున్నాను ఇంకా టవల్ తోటి. ఇప్పుడు ఏంటంటే మన నోస్ దగ్గర మనం స్క్రబ్ లాగా చేసుకున్నాం కదా, సో అలాగే వాష్ కూడా చేసుకున్నాం కాబట్టి ఏదైనా ప్యాక్ వేసుకున్నప్పుడు ఇలా క్లీన్ చేసుకోండి. వైట్ హెడ్స్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. సో అలా. సో నెక్స్ట్ వచ్చేసి మామాయర్త్ నుంచే ప్లాంట్ బేస్డ్ లాండ్రీ డిటర్జెంట్ ఫర్ బేబీస్ అండి. ఇది డెర్మటాలజికల్ టెస్టెడ్, అంటే కలర్ సేఫ్గా ఉంటుంది. పిల్లల బట్టలు కొంచెం మిల్క్ అవి పోసుకుంటుంటారు కదా, అలాంటివి ఏమీ లేకుండా ఎలిమినేట్స్ చేస్తుంది ఆర్డర్ని. అలాగే ఎంత టఫ్గా ఉన్న స్టెయిన్ సరే రిమూవ్ అయిపోతాయి అన్నమాట. సో ఇది చాలా బాగుంటుంది. సో అన్ని క్లాత్ మనం యూస్ చేసుకోవచ్చు, పిల్లలవి వాటర్లో యూస్ చేసుకోవచ్చు, వాషింగ్ మిషన్లో కూడా వేసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్లాంట్స్కి వాటర్ పెట్టేస్తున్నాను. ఇది గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. సో చాలా బాగుంది. అండ్ వీటిని ఇక్కడే పెట్టేశానండి మొక్కల్ని. సో మామాయర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్ అనేటివి, చెక్ చేసి హ్యాపీగా తీసుకోండి. మామాయర్త్లో తీసుకుంటున్నట్లయితే నా కూపన్ కోడ్ యూస్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ మొక్కలకి వచ్చేసి ఇక్కడ నేను పాట్స్ పెడదాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు, ఈ మట్టంతా వచ్చేస్తుంది అలా అని. సో ఈ పూలు మాత్రం ప్రశాంతంగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, కానీ కలర్ వేరేలాగా పూస్తున్నాయి. నెక్స్ట్ ఇంకొచ్చేసి వాలీబాల్ ఆర్డర్ పెట్టాము లక్కీకి. వాలీబాల్ కదా ఇది, వాలీబాలో ఫుట్బాలో మరి. సో ఇది ఆర్డర్ పెట్టాము, డిమార్ట్లో చూసాం, అది లేదండి, కష్టంగా ఉంది ఫుట్బాల్, ఇది వాలీబాల్. సో అందుకోసం అని చెప్పి ఇది మనకు ఆఫర్లో 186కో 200 రూపీస్కో వచ్చింది. నెక్స్ట్ ఇంకా టీ టైం. సో మార్నింగ్ ఇంకా ఎండాకాలమైనా ఏ కాలమైనా టీ కంపల్సరీ కావాలి హరికి. ఇంక నేను కూడా ఎందుకో హెడేక్ అనిపిస్తుంటే ఇంకా నేను కూడా టీ తీసుకుందాం అని చెప్పి వేసుకుంటున్నాను. అండ్ ఇంకా మా తమ్ముళ్ళు లెగలేదు, సో అందుకోసం అని చెప్పి వాడికి లేదన్నమాట. పక్కన పాలు కాసి పెట్టేస్తున్నాను కదా, లేచిన తర్వాత కలిపివ్వాలి ఇంకా. అందుకే మా ఇద్దరికి వేసుకుంటున్నాను కప్లో, మా తమ్ముడు కూడా టీ తాగుతాడు.
సో ఇవి ఆల్రెడీ లక్కీ తాగేసాడు పాలు అండ్ లవ్లీ ఉంది. అంటే లక్కీకి ఇచ్చేసాను అన్నమాట, కలిపి పక్కన పెట్టేసినాను. అండ్ లక్కీ కూడా తాగేస్తున్నాడు. హరి ఏమో మా నాన్నతో మాట్లాడుతున్నారన్నమాట ఫోను. అండ్ నేను కూడా ఇక్కడ టీ తాగుతూ కూర్చున్నాను ఇంకా ప్రశాంతంగా. సో మేము ముగ్గురం ఇక్కడ ఉన్నాం. ఇంకా లవ్లీ లెగలేదు అండ్ మా తమ్ముడు కూడా లెగలేదు. సో మా నాన్న మాట్లాడుతున్నాను, నేను ఒక చేతిలో టీ పెట్టుకున్నాను, ఒక చేతిలో కెమెరా పెట్టుకున్నాను. సరే అని చెప్పి ఇంకా షూట్ ఆఫ్ చేసి ఇంక నాన్నతో మాట్లాడేశాను. నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరు కూడా లేచారు, తమ్ముడు అండ్ లవ్లీ. లేచి గేమ్ ఆడుకుంటున్నాడు. అండ్ కార్తీక దీపం సీరియల్ అందరూ అన్నారు, మీ తమ్ముడికి కూడా అలవాటు చేశారా కార్తీక దీపం అనేసి. బాగుంటుంది కదా. సో నాకు మా అమ్మ అలవాటు చేసింది. నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి ఈరోజు ఇడ్లీ దోశ బ్యాటర్ అనేది రెడీ చేసుకుంటున్నాను అన్నమాట. ఈ ఒక్క బ్యాటర్ తోటే నేను చాలా చేస్తాను. ఊతప్పం, గుంట పునుగులు, బోండా వేస్తాను అన్నీ. సో అవేమో ఇడ్లీ బియ్యం ఇప్పుడు నేను చూపించినవి, ముందున్నవేమో స్టోర్ బియ్యం అన్నమాట. అంటే మనకు రేషన్లో దొరుకుతాయి కదా ఆ బియ్యం. సో వీటిని 4 గ్లాస్ అది 4 గ్లాస్ ఇది చేసుకుంటాను. అంటే 4 గ్లాస్ రేషన్ బియ్యం అయితే 4 గ్లాస్ ఇడ్లీ బియ్యం. సో ఇడ్లీ బియ్యం అంటే ఏం లేదండి, మనకు ఎక్కడైనా దొరుకుతాయి. ఇప్పుడు పరబాయిల్డ్ రైస్ అన్నమాట, వాటిని ఉడకపెట్టి ఎండబెట్టి దంచుతారు అవి. సో ఇంకా ఇవి 4 వేసాను కదా, అదే గ్లాస్ తోటి దీన్ని 1.5 కప్పు వేస్తాను. సో మినపప్పు అనేది సరిపోతుంది. చాలా బాగా వస్తాయి నిజంగానే, క్రిస్పీగా ఉంటాయి, మెత్తగా కావాలంటే మెత్తగా ఉంటాయి. నేను చెప్తున్నాను కదండి, సో నేను ఇలాగే చేస్తున్నాను చాలా ఇయర్స్ నుంచి. క్వాంటిటీ మాత్రం ఇంతే. సో 2 గ్లాసులు 4 గ్లాసులు అది 4 గ్లాస్ అది 8 గ్లాస్కి నేను 1.5 కప్పు వేస్తాను అన్నమాట మినపప్పు. నెక్స్ట్ ఇంక ఇక్కడ మెంతులు వేస్తున్నాను, ఒక గుప్పెడు. సో ఈ మెంతులు వేసేసి దీన్ని ఒకసారి బాగా కలిపేసి ఒక 5-6 సార్లు మనం వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి, నానబెట్టుకోవాలి. కనీసం ఇవి 8 to 9 అవర్స్ వరకు మనకు సోక్ అవ్వాలి, అప్పుడైతేనే బాగా వస్తాయి. నెక్స్ట్ ఇంక ఇక్కడ నేను కర్రీ చేసేస్తున్నాను. మునక్కాయ, ఆలు, ఎగ్ ఈ కలిపి మసాలా కర్రీ లాగా చేసేస్తున్నాను అన్నమాట. మసాలా ఏం లేదు, ఎగ్ కర్రీ చేసేస్తున్నాను. మునక్కాయ వేస్తాను, అలాగే ఆలు కూడా వేస్తాను. సో నెక్స్ట్ ఇంక ఇక్కడ ఏంటంటే కడాయిలో ఆయిల్ వేసి కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొంచెం పసుపు, ఉప్పు వేసాను. అటు సైడ్ గ్యాస్ ఎందుకో ఏమో మంట రావట్లేదండి. సో దాన్ని నేను చూడాలి, క్లీన్ చేసిన తర్వాత పెట్టుకోవాలి, అందుకే కష్టంగా ఉంది ఇటు సైడ్ స్టవ్ మీద వంట చేయడానికి. ఇది చిన్న మంట వస్తుంది కదా, దానికి తోడు ఏంటంటే షూట్ చేసుకోవడానికి ఇబ్బంది అన్నమాట. ప్లాట్ఫామ్ అనేది ఉండదు ఇక్కడ, నేను ట్రైప్యాడ్ ఆర్గనైజ్ చేయడానికి ప్లేస్ అంటే పెట్టుకోవడానికి, అందుకని కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకే ఇంకా హరి హెల్ప్ చేస్తున్నారు షూట్ కోసం. అటు సైడ్ది ఎందుకు ఏమైందో చూసుకోవాలి. గ్లాస్ ఉండే గ్యాస్ స్టవ్స్ మీద జాగ్రత్తగా ఉండాలండి. నిజంగానే కొన్ని బ్రేక్ అయిపోయినాయి, కొన్ని ఇన్సిడెంట్లు కూడా నేను చూశాను. కంపల్సరీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు తెలిసింది ఎలా యూస్ చేసుకుంటున్నాను. నేను 4 years నుంచి యూస్ చేసుకుంటున్నాను, ఇప్పటివరకు ఏ ప్రాబ్లం రాలేదు. ఈరోజు ఇంకా మంట అనేది రావట్లేదన్నమాట. నెక్స్ట్ ఇంక ఇక్కడ అవి మగ్గిన తర్వాత టమాటాలు వేసాను. తర్వాత వచ్చేసి ఆలు, ములక్కాడ వేసి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత కొంచెంసేపు మగ్గించుకున్న తర్వాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ నెల్లూరు మసాలా కారం వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లో ఎగ్స్ ముందే నేను కుక్ చేసి పక్కన పెట్టాను. 5 members కాబట్టి 5 eggs. అవి వేసిన తర్వాత చింతపండు జ్యూస్ వేసేస్తున్నాను. దీన్ని ఏంటంటే మనం పులుసు కూరలాగా చేసుకోవచ్చు, లేదనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే కొంచెం వెల్లుల్లి రెబ్బలు తొక్క ఒలిచేసి మనం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మధ్య మధ్యలో తగులుతుంటే. బట్ నేనైతే వేయలేదన్నమాట. ఇంకా నేను వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేశాను. కొంచెం సేపు ఉడికిన తర్వాత కర్రీ మనకు రెడీ అయిపోతుంది. చూసారు కదా, సూపర్గా ఉంటుంది టేస్ట్ నిజంగానే. ఎగ్, ఆలు అండ్ ములక్కాడ చాలా చాలా బాగుంటుంది తినడానికి. ఇది అన్నిట్లోకి బాగుంటుందండి, ఒక్క అన్నంలోకనే కాదు. సో చపాతీలో కూడా మనం తినేసేయచ్చు అనమాట ఈజీగా, సూపర్ ఎమ్మీగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, మళ్ళీ ఇప్పుడు డిమార్ట్కి రెడీ అయ్యాము. ఎందుకు మర్చిపోయాను కొన్ని వస్తువులు, ఇక్కడికి రా. ఎందుకు అంట, షుగర్ మర్చిపోయాను, కొన్ని పప్పులు మర్చిపోయాను. సో షుగర్ లేకుండా అస్సలు ఉండలేమండి, ఏం లేకపోయినా పర్లేదు కానీ షుగర్ లేకుండా మాత్రం అస్సలు ఉండలేము. మా వాళ్ళందరూ ఐస్ క్రీమ్ తింటున్నారు. హలో, ఎవరు కనపట్టలేదు. హాయ్ రా, బాయ్. ఏమేం కావాలి నీకు? నేనేం చెప్పావు? అది తీసుకున్నప్పుడు ఏం చెప్పావు?
ఏం వద్దని చెప్పు. వద్దు, నీకేమన్నా కావాలా? బద్రికి పెన్సిల్, డ్రాయింగ్ బుక్. సరే, లలిత కూడా కూర్చొని వేస్తా ఉంటాడు. సరే అయితే ఈసారైనా ఏం మర్చిపోకుండా తీసుకొచ్చుకోవాలన్నీ. ఏందంట హరి? బాంటియాకు కూడా వెళ్ళాలండి. సో యాక్చువల్లీ సోఫా మొన్ననే కదా చేయించాం, కొంచెం ఫిట్టింగ్ అనేది సరిగా పడలేదు. రెక్లైన్ ఓపెన్ చేస్తే కొంచెం ఊగుతుందన్నమాట. అందుకోసం అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళేసి అండ్ డీమార్ట్కి వెళ్ళేసి అండ్ రావాలి. ఏందంట బయట రాకండి. సో వచ్చేసాం బాంటియాకి. ఈ కంప్లైంట్ అనేది ఇచ్చామన్నమాట. సో అది ఫిట్టింగ్ అనేది సరిగా చేయలేదండి, రిక్లైనర్ అటు సైడ్ దానికి అది సరిగా ఓపెన్ అవ్వట్లేదు, అందుకే ఇచ్చాము. ఇంక వాళ్ళు వచ్చి చేస్తామన్నారు. నెక్స్ట్ ఇంక ఇక్కడ టీపై చూశాను, చాలా నచ్చింది గ్లాస్ తోటి. బట్ ఇది 15,000 అంట. హరి ఇంక వద్దనేసారు, అంటే మనకు అంత ప్లేస్ లేదు కదా, వద్దు అని. ఇంత పెద్దది మళ్ళీ అది ఆక్యుపై చేసేస్తుంది హాల్ అంతా అని. సరే అని చెప్పి, అది కూడా నిజమే కదా అని చెప్పి ఇంక షూట్ చేస్తున్నాను. ఎవరికైనా నచ్చితే కనుక తీసుకుంటారనేసి. సో కొత్త కొత్త సోఫాస్ అవన్నీ వచ్చున్నాయి. అండ్ ఏదైనా సరే మనం యూస్ చేసే దాన్ని బట్టి ఉంటుందండి. మేము చాలా జాగ్రత్తగానే యూస్ చేసాము. అదేమో ఫస్ట్ది రెగ్జిన్ కాబట్టి పగిలిపోయింది, అందుకే ఇంకా క్లాత్ అనేది స్టిచ్ చేయించాము ఎక్స్ట్రాగా 15,000 20,000 పెట్టి. ఇప్పుడు ఏంటంటే ఆ ఫిట్టింగ్ చేసేటప్పుడు అటు సైడ్ దానికి సరిగా ఫిట్ చేయలేదన్నమాట, ఓపెన్ అవ్వట్లేదు అలా. సో ఇది చూసారా ఎంత బాగుందో ఇది టీపై, సూపర్గా నచ్చింది. నెక్స్ట్ ఇంక ఇక్కడ కంప్లైంట్ ఇచ్చేసి ఇంక మళ్ళీ డీమార్ట్కి వెళ్ళిపోతున్నాము. సో డీమార్ట్కి వెళ్ళిపోయి ఇంక షాపింగ్ చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో ఆల్రెడీ షాపింగ్ కూడా చేసేసి ఇంక బయటకు వచ్చేసాము. నేను ఇంక డీమార్ట్లో ఏమీ షూట్ అనేది చేయలేదన్నమాట. సో ఇవి అండ్ ఎండ బీభత్సంగా ఉంది కాబట్టి లస్సీ తీసుకున్నాం ఇద్దరికి, అవి తాగుదామని చెప్పి ఇంక తాగుతున్నాము. ఇన్ని బండిలో రాగలుగుతావా అంటే వస్తానని చెప్పి ఇంక కవర్ ఇలా తీసానండి, ఫటక్కని తెగిపోయింది. హరి ఫుల్ నవ్వుకున్నారు. సో బిల్ చూసారా, 3,668 రూపీస్ అయింది. సో ఇంకా రీసెంట్గానే షాపింగ్ చేసాం, మళ్ళీ ఇంకా కొన్ని మర్చిపోయాము. ఎప్పుడు వచ్చినా పిల్లలకి ఎక్కువ తినడానికి తీసుకుంటాము, అది వేరే విషయం. సో ఇంక ఇక్కడ లస్సీ తాగుతున్నాము. అయితే ఇక్కడ ఏంటంటే నేను మొబైల్ చేతిలోనే పెట్టుకొని లగేజ్ తీసుకున్నాను. దానివల్ల కెమెరా ఏం మారిపోయిందో తెలియదు, కానీ వీడియో సెట్టింగ్ అనేది మారిపోయింది అన్నమాట. సో క్లియర్గా వస్తుందా లేదా అని చెక్ చేస్తున్నాను. ఏమైంది ఇక్కడ హరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట, ఏం జరిగింది అనేసి. సో నెక్స్ట్ ఇంకా ఆటో బుక్ చేసుకొని ఆటోలో నేను వెళ్ళిపోతున్నాను. హరి వెనకొస్తానని చెప్పారు. సో నేను ఇంక లగేజ్ తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరేసాను అన్నమాట. సో ఇంటికి వచ్చేసిన తర్వాత ఇవన్నీ కూడా లవ్లీ ఇక్కడ చక్కగా ఆర్గనైజ్ చేసి పెట్టిందండి. సో తనకిష్టం ఈ విధంగా అన్నీ పెట్టేస్తుంది అన్నమాట, సపరేట్గా అన్నీ పెట్టేసి ఇంకా శానిటైజర్ స్ప్రే అనేది వేసేస్తుంది. లక్కీ జోకర్ అసలు. డోర్ క్లోజ్ అయినా వచ్చేసామండి ఫైనల్గా డీమార్ట్ నుంచి. వచ్చేసిన తర్వాత ఇవన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేసి సో పెట్టేసుకున్నాం మీకు చూపించడానికి. లవ్లీ ఇవన్నీ ఆర్గనైజ్ చేసింది. మొన్ననే కదా డీమార్ట్కి వెళ్ళాము, మళ్ళీ చూడండి ఎన్ని సరుకులు తెచ్చుకున్నాము. 3,668 రూపీస్ ఏమో అయింది బిల్లు, మీకు అక్కడే చూపించాను కదా. సో ఏమేమి తీసుకున్నానో ఫటాఫట్ చూపించేస్తాను. వెళ్ళిందైతే దీనికోసం, షుగర్ కోసం 6 kgs అనుకుంటా ఈ
షుగరు ఒక నిమిషం, అవును 5.832 kgs, దాదాపు 6 kgs షుగర్ తీసుకోవడానికి. షుగర్ అయిపోయింది పొద్దున లక్కీకి మిల్క్లో షుగర్ వేయకుండా కొంచెం బూస్ట్ వేసి ఇచ్చానని ఎన్ని టైమ్స్ చెప్పాడంటే అస్సలు చెప్పలేము, అన్ని టైమ్స్ చెప్పాడు. నేను కూడా మొత్తం తాగేసి నువ్వు ఎక్కడ తెస్తావేమో అని వాటర్ తాగేసాను. సో ఇది మర్చిపోయాను, కందిపప్పు మర్చిపోయాను. ఎప్పుడు మర్చిపోనండి, బట్ ఏంటంటే మొన్న ఫుల్ రష్ ఉంది డిమార్ట్, అందుకోసం అని చెప్పి మర్చిపోయాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ తెచ్చేసుకున్నాను, చేయలేను కాబట్టి ఓపిక లేదు. అండ్ సోయా తీసుకొచ్చాను ఎప్పుడైనా వెజ్ బిర్యానీ చేసుకోవడానికి. అండ్ రవ్వ తీసుకొచ్చాను, కేక్స్ చేసి పెట్టాలి మా పిల్లలకి, అందుకని. ఇవేంటివి? మజల్లో క్యాండీస్ అంట. లిచీ, వాటర్ మెలన్, బనానా, గోవా, యాపిల్ లో ఉన్నాయి ఫ్లేవర్స్. ఇదేదో మజల్లో సాంబార్ మసాలా, ఇదే నేను యూజ్ చేసేది, ఇష్టం సాంబార్ మసాలా. అండ్ రసం పౌడరు అండ్ బిర్యానీ మసాలా తీసుకున్నాను. లైట్ బాగా రావట్లేదు అన్న, డోర్ తీయి, లేదంటే మొత్తం సీలింగ్ లైట్స్ అయ్యి. టీవీ అంటున్నా నేను ఒకదాన్ని, ఇప్పుడు పర్లా, ఇప్పుడు బాగా వస్తుంది. వేసి ఇవి కూడా ఇవ్వండి, అవి కాదు కిందవి అవి. ఓకే, ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది. ఆ వీడియో షూట్ చేసుకొని దండగా అయిపోద్ది. అప్పుడు బ్లర్ ఉంటే నేను పెట్టలేను, ఎట్టు పడితే అటు పెట్టేమంటాడు మీ డాడీ. నాకు అట్లా నచ్చదు, క్లియర్గా ఉంటే చూడాలనిపిస్తుంది కదండి. నేను కూడా అంతే, ఎవరి వీడియోలన్నా చూస్తే మంచి క్వాలిటీ లేవనుకో వెంటనే ఆఫ్ చేస్తాను, క్లియర్గా ఉంటే చూడాలనిపిస్తుంది అలా. అండ్ జీలకర్ర తీసుకున్నాను, మెంతులు తీసుకున్నాను, గసగసాలు కాదు, ఇది సోపు గసాలు అంటాం మేము అట్లో, ఇది సోపు. ఇవి రోస్ట్ చేసింది, చాక్లెట్స్ అండ్ పాపడ్ తీసుకున్నాను. అండ్ ఇవి తీసుకున్నానండి ప్లాస్టిక్ హుక్స్. ఎక్కడైనా అంటే ఇప్పుడు అక్కడ క్యాలెండర్ తగిలిచ్చున్నాం కదా, అందుకోసం అని చెప్పి దీన్ని అక్కడ అటాచ్ చేసి తగిలిద్దామని తీసుకున్నాను. సో వుడ్ వర్క్ పర్సన్ ఇంకా రాలేదన్నమాట. ఈరోజు మార్నింగ్ కూడా కాల్ చేశాను, వచ్చేసి మీరు ఆ కబోర్డ్స్ పెట్టేసేయండి సరిపోతుందని. అంటే ఇంట్లో పార్టిషన్ పెట్టేద్దాం అనుకున్నప్పుడు కాల్ చేసాము, అది కన్ఫర్మ్ చేయలేదు కదా, సరే అని చెప్పి మళ్ళీ ఇంక కాల్ చేయలేదు. ఇంక ఈరోజు కాల్ చేస్తే తను బిజీగా ఉన్నారంట, ఏదో ఎంగేజ్మెంట్ తోటి, వాళ్ళు కొడుకు పెళ్ళో ఏమో అని చెప్పారు. సో బిజీగా ఉన్నాను అన్నారు, అందుకని ఇంకా అయ్యాక మండే వస్తానమ్మా అన్నారు. ఇంకా అప్పుడు పెట్టిన తర్వాత అందరూ అడుగుతున్నారు, ఖచ్చితంగా అన్నీ ఆర్గనైజ్ చేశాక మీరు అడగక్కర్లేదు, నేనే షేర్ చేస్తాను మా బ్యూటిఫుల్ హోమ్ టూర్ అనేది. ఫస్ట్లో షూట్ చేశాను 2 years బ్యాక్, అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకని నెక్స్ట్ వచ్చేసి మైదా పిండి తీసుకున్నాను, చెప్పాను కదా కేక్స్ చేయాలి మా పిల్లలకి. అండ్ బాస్మతి రైస్ తీసుకున్నాను, చూపించాను అనుకుంటాను. అటెళ్ళి అవి తీసుకురాపు. ఇంకా పిల్లలకి చిప్స్, బింగో చిప్స్ అండ్ మిల్లెట్స్ తీసుకొచ్చాను. వీటితోటి దోశ అండ్ ఏమేమి చేసుకోవచ్చు అవన్నీ చేసుకొని తిందామని తీసుకొచ్చాను అన్నమాట. చూడాలి, టేస్ట్ నచ్చితే కనుక ఇవే కంటిన్యూ చేస్తాను. హెల్దీ చాయిస్ అంట. సో మిల్లెట్ ఫస్ట్ టైం మిల్లెట్ తీసుకురావడం, వీటితో ఏమేమి రెసిపీస్ చేయొచ్చో చూసుకొని చేసుకొని మీకు షేర్ చేస్తాను నచ్చితే. ఏనన్నా దోశ వేసుకుందాం, మిల్లెట్ దోశ. దాన్ని చప్పుడు చేయక. అండ్ ఎప్పుడు డిమార్ట్కి వెళ్తే మాకు కంపల్సరీగా ఇవి ఉంటాయి, డ్రాయింగ్ బుక్. నీకోసమే కాదు లక్కీకి, నీకు. ఇప్పుడు బద్రికి ఉన్నాడు కాబట్టి బద్రికి కూడా. మా తమ్ముడు కూడా చిన్నపిల్లాడు అయిపోయినాడు నిజంగా. అందరూ చాలా మంది అడుగుతున్నారు మీ తమ్ముడు ఏం జాబ్ చేస్తారని. వాడు చిన్న పిల్లోడు అండి, మీకు పొడవు ఉండేసరికి మీకు అలా అనిపిస్తుందేమో, వాడి ఏజ్ కూడా 21. 21 years అంతే. ఇప్పుడు ఏం జాబ్ చేయట్లేదు. సో ఈ తమ్ముడే కాదు, మిగిలిన తమ్ముళ్ళందరూ కూడా పొడవే. మా ఇంట్లో పొట్టిదాన్ని నేను, మా అన్నే, అండ్ మేమే పెద్ద మళ్ళీ. సో ఇవి ఏంటో, ఇవి 199 rupees అంట. దీంట్లో చాలా ఉన్నాయి, క్యామెల్ నుంచి. ఇవి మనకు కలర్స్ ఉన్నాయి, వాటర్ కలర్స్, ఏంటేంటో ఉన్నాయి, పెయింటింగ్స్ ఉన్నాయి, జెల్ పెయింటింగ్స్ ఉన్నాయి. నాకు తెలియదు ఇవి ఏంటని, నువ్వు చెప్పురా. వాటర్ పెయింట్స్, కలర్ఫుల్ గ్లూ, ఆయిల్ పేస్టల్స్, కలర్ పెన్సిల్స్, క్రేయాన్స్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిపి మనకు 199 rupees వస్తున్నాయి. సో బాగుంది కదా, పెయింటింగ్ కిట్ అంట.
ఇంక చూడగానే ఇంకా నన్ను అడిగాడు హరి తీసుకొని వద్దని. తీసేసుకో మళ్ళీ 2 రోజులు ఆగాక దీంట్లోకి అయిపోయే డాడీ వేయడానికి మళ్ళీ తీసుకురమ్మంటది. అందుకని ఎందుకు వచ్చిన గోలా తీసేసుకో అని చెప్పి తీసుకోమన్నాను. ఇవి తీసుకున్నారు ఇంకా. అండ్ ఇయర్ బడ్స్ ఇవి ఎన్ని తెచ్చినా మాకు సరిపోవు. ఓన్లీ ఇయర్ క్లీన్ చేసుకోవడానికే కాదండి, మాకు పెయింటింగ్లకి వీటన్నిటికి కూడా యూజ్ చేస్తుంది లవ్లీ తల్లి. అండ్ అలాగే హెయిర్ బ్యాండ్స్ ఇవి ఎన్ని తెచ్చినా పోగొట్టేస్తూనే ఉంటుంది. అండ్ ఒక 3 నాప్కిన్స్ తీసుకొచ్చాను, ఎందుకంటే కిచెన్లోకి నాప్కిన్ సెట్ తీసుకున్నానండి. 12-24 ఉన్నాయి. అవి ఎక్కడ పెట్టానో నాకు అస్సలు తెలియట్లేదు. వెతికి వెతికి అసలు తెలియట్లేదు, అసలు కనిపించట్లేదు. అందుకోసం అని చెప్పి ఏంటమ్మా డాడీ ఒకటి బైక్ కి ఎత్తుకోవడానికి ఒకటి తీసుకున్నాను. ఓకే పర్లేదు ఎక్కడ పెట్టేసానో తెలియట్లేదు. అందుకోసం అని చెప్పి లక్కీ షార్ట్స్, లక్కీ టీషర్ట్స్ పాత ఉంటాయి కదా వాటితోటి యూజ్ చేసుకుంటున్నాను చండాలంగా. అందుకని ఇంక హరి తిడుతున్నారు, అందుకే ఇంకొక 2 తీసుకొచ్చాను. 3 తీసుకున్నాను. ఇవి 25 రూపీస్ అండి, బాగున్నాయి. ఇక్కడ మొహం కడుక్కోవడానికి వాష్ బేసిన్ దగ్గర కూడా వేయచ్చు. లక్కీ కాముండు, మైండ్ అంతా నీ మీదకి వస్తుంది, కాము. సో ఇది ఏమో ఇక్కడ వాష్ బేసిన్ దగ్గర వేద్దామని తీసుకొచ్చాను. పీచ్ కలర్ నా నైటీ కలెక్షన్ నా నైటీకి మ్యాచ్ అయిపోయింది. నా నైటీస్ ఎక్కడ తీసుకున్నాను అని అడుగుతున్నారు. మీర్పేటలో తీసుకున్నానండి, డిజైరా వెరైటీలో తీసుకున్నాను. అవి ఆన్లైన్లో లేవు, ఓన్లీ షాప్ అన్నమాట. సో చాలా బాగుంటాయి అండ్ కాస్ట్లీ కూడా సో నెక్స్ట్ వచ్చేసి ఒక థమ్స్ అప్ అండ్ కరాచీ బిస్కెట్స్ డిమార్ట్లో కూడా ఉన్నాయి కదా, సో ఇవి మాకు చాలా చాలా ఇష్టం, ఫ్రూట్ బిస్కెట్స్. అండ్ ప్రింగిల్స్ 2 బాటిల్స్ ప్రింగిల్స్ తీసుకున్నాము. అండ్ సేమియా తీసుకున్నాను అండ్ చిప్స్ అండ్ పాస్తా తీసుకున్నాను. అండ్ ఇదేదో కిన్లే సోడా అంట, సో లెమన్ వాటర్ అవి చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి ఎక్స్ట్రా పంచ్ అంట, మనం పంచ్ చేసుకొని తాగలేం కదా. సో దీన్ని తీసుకుందాం అన్న హరి. నేనేమో చిన్న బాటిల్ తీసుకో, ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఇప్పటివరకు నేను టేస్ట్ చేయలేదంటే లేదు బాగుంటుంది తీసుకో అని చెప్పి తీసుకొచ్చారన్నమాట. దీన్ని తీసుకున్నాం సోడా, ఫస్ట్ టైం తీసుకున్నాం. చేసుకోవాలి, రేపే చేసుకోవాలి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు నేను వెళ్ళి మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకోవాలి. నిమ్మకాయలు బోల్డ్ అని తెచ్చుకోవాలి. మార్నింగ్ టైం నిమ్మకాయ జ్యూస్ తాగడానికి ఉండట్లేదు అన్నమాట. హరి తీసుకొస్తే అవన్నీ కూడా పిందలేనండి, కొంచెం కూడా జ్యూస్ రావట్లేదు. మనకు 1/2 టీ స్పూన్ కూడా రావట్లేదు అన్నమాట జ్యూస్ అనేది. అవి పిండుకోవడం ఎందుకు అని చెప్పి నేను నార్మల్ వాటర్ తాగేస్తున్నాను. అండ్ ఇవేంటో ఉన్నాయండి కెలాక్స్ దీంట్లో, అంటే దీంట్లో మనకు ఏమేమో ఉన్నాయన్నమాట. గ్రెయిన్స్ ఉన్నాయండి, గ్రెయిన్స్ యాడ్ అయి ఉన్నాయి. నేను ఇవి ఒక్కొక్కటిగా నేను తినేటప్పుడు మీకు చూపిస్తాను. 5 గ్రెయిన్స్ మల్టీగ్రెయిన్స్ లాగా అన్నమాట మనకి ఇవి. అండ్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి దీంట్లో, ఓట్స్ ఉంది, వీట్ ఉంది, కార్న్ ఉంది, రైస్ ఉంది. సో ఇలా మనకు చాలా డిఫరెంట్ ఉంది. ఇవన్నీ నేను కంపల్సరీగా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్, నాకు ఇడ్లీ దోశ తినడానికి అంత మనసు రావట్లేదు, అందుకోసం అని చెప్పి కెలాక్స్ తీసుకున్నాను. నేను తినేటివి లేవు అక్కడ, అన్నీ లేవు, ఒరిజినల్ ఉన్నాయి. ఒరిజినల్ నాకు నచ్చదు, అందుకే తీసుకురాలేదు. హరి ఇక్కడ వెళ్ళి తీసుకొస్తా అన్నారు ఎస్మార్ట్లో, అప్పటిదాకా అవి తెచ్చుకున్నాను అన్నమాట. అండ్ ఇవి ఊరికే సింపుల్గా టీషర్ట్స్ తీసుకొచ్చాను, ఎటు ఉగాది వస్తుంది కదా అని చెప్పి. ముగ్గురికి 3 టీషర్ట్లు. ఇదేమో హరికి, ఎక్కడికి వెళ్ళట్లేదు ఇంట్లోనే కాబట్టి. అండ్ ఈ షార్ట్స్కి ఒక స్టోరీ ఉంది. ఇంకొక షార్ట్ మా తమ్ముడు వేసుకొని ఉన్నాడు వాడి కోసం తీసుకొచ్చాను ఇవి 2. అయితే వాడికి నచ్చలేదంట, వేసుకోడంట ఇలాంటివి నేను వేసుకోనక్క అన్నాడు. కాళ్ళు ఇరుగుతా వేసుకోపోతే అని చెప్పి ఒకటి వేసుకో అని చెప్పాను. ఇది లక్కీ వేసేసుకోమని చెప్పాడు. ఇంకా బాగున్నాయండి ఇవి, కానీ వేసుకోడంట, ఇంత పొడవు వేసుకోడంట. 149 రూపీస్ ఇవి, అంటే యాక్చువల్ ప్రైస్ 175 రూపీస్, బట్ మనకు డిమార్ట్ ప్రైస్లో 150కి వచ్చాయి అన్నట్టు. ఇదేమో మా తమ్ముడికి టీషర్ట్, ఇదేమో లక్కీకి. వీళ్ళు ముగ్గురికి మ్యాచింగ్ తీసుకున్నాను. కాకపోతే హరికి లేదు ఇలాంటి డార్క్ గ్రీన్, ఉగాది కాబట్టి గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. సో ఇదేమో ఇంకా హరికి. అండ్ లక్కీకి ఒక కాటన్ షార్ట్ తీసుకున్నాను. ఇదే డిమార్ట్. అండ్ డిమార్ట్ సంగతి పక్కన పెడితే రెడీగా ఉంది లవ్లీ. సో ముందైతే లవ్లీ పెయింటింగ్స్ చూడండి. అండ్ డ్రాయింగ్ కూడా లవ్లీనే వేసిందండి, నేను అస్సలు హెల్ప్ చేయలేదు. నేనే షాక్ అయ్యాను, చాలా బాగా వేసింది. మమ్మీ మేకప్ ప్రొడక్ట్స్ తీసుకొని సర్కిల్ గీసాను. ఇవి నా లిప్ బామ్ తోటి సర్కిల్స్ వేసిందంట. సో చాలా బాగా వేసిందండి, నిజంగా చాలా చాలా బాగుంది. చూడండి ఇప్పుడు ఇవి 2 అంటే చూడండి, ఇవి 2 కూడా తనే డ్రా చేసింది.
ఎంత క్రియేటివిటీ ఉందో లవ్లీకి. ఈ మూడిట్లో ఏది ఎక్కువ బాగుంది? ఈ మూడిట్లో అంటే ఏది ఎక్కువ బాగుందో చెప్పండి కామెంట్ సెక్షన్ లో, ఓకేనా? బాగున్నాయి, 3 బాగున్నాయి. అసలు నువ్వు ఇంత చిన్న వయసుకి అంత మంచిగా వేస్తున్నావు. ఇప్పుడు ఇప్పుడు ఇవి చూపించి కొత్తగా వేసింది. ఇదే వేరేది ఇది చూపించింది మమ్మీ. ఇదంటే ఏందో చూడండి. లిప్ బామ్ పైన డిజైన్ ఉంటుంది మమ్మీ, దాన్ని. ఇది అసలు కనిపించదు. రాబెట్ ఒక పని చేద్దాం, అన్ని వేసేసి లవ్లీ పెయింటింగ్స్ అని చెప్పి ఒక సపరేట్ వీడియో చేస్తా, అప్పుడు దాంట్లో పెట్టేస్తాను, సరేనా? ఇప్పుడు ఈస్టర్ రోజు వేసింది ఇది ఎగ్స్ అండ్ ఇది ఏంటేంటో వాటర్ మెలన్. సరేనా లవ్లీ? ఇంకా రెడీ అయిపోయి మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చేసుకొని వాటిని కూడా ఆర్గనైజ్ చేసేసుకుందాం. వచ్చేసేయండి వెళ్దాం. సో అన్నీ కూడా ఆర్గనైజ్ చేశాను. ఇక్కడ లవ్లీ చూడండి ఆల్రెడీ స్టార్ట్ చేసింది డ్రాయింగ్ వేసుకోవడం అండ్ పెయింటింగ్స్ వేయడం. లక్కీ మాత్రం ఆరాంగా కూర్చొని టీవీ చూస్తున్నాడు. సో మ్యాచింగ్ ఇందాక డిమార్ట్కి కదా ఇలా మ్యాచింగ్ వేసుకోవాల్సింది, మార్కెట్కి మ్యాచింగ్ వేసుకున్నా. చూడు అసలు పర్ఫెక్ట్ మ్యాచింగ్, మెరూన్ వైట్ కదా. పిక్ అన్నది ఏంట్రా మా ఇద్దరినే అసలు లక్కీ ఓహో అనేది తీయడంట. లక్కీ ఒక ఫోటో తీ లక్కీ, జడేసుకోవాలంటవా? అసలు లేదులే. సో మార్కెట్కి రెడీ అయిపోయాం. 10 నిమిషాల్లో 2 నిమిషాల్లో రెడీ అవ్వలేదంటే మార్కెట్ లేదు ఏం లేదన్నాడు. ఏం లేవు ఇంట్లో కూరగాయలు, ఇంక సరే అని చెప్పి ఫటాఫట్ రెడీ అయ్యాను. మొహం కూడా బాగానే ఉందిలే. పోయేస్తా. మార్కెట్లో ఏమన్నా కావాలా ఎవరికైనా? వద్దించినట్టు ఏ వద్దా నీకు? స్వీట్ కార్న్ కోనా? కోన్ ఏం కోను? కోన్ అంటారు దాన్ని, స్వీట్ కార్న్. సరే అయితే బద్ది నీకే వద్దా? నీకు బెండకాయలు వద్దా? మునక్కాయలు వద్దా? సరే అయితే ఏం వద్దంటారా, మనకు నచ్చిన కూరగాయలు తీసుకుని వద్దాం. బద్ది లైట్ వేసుకో. అవునవును మాస్క్ తీసుకురా నాది కూడా. సో వెజిటేబుల్స్ తీసుకొని వచ్చేసామండి. తర్వాత వచ్చేసి టబ్లో కొంచెం ఉప్పు పసుపు వేసి ఇంక వెజిటేబుల్స్ అన్నీ ఒక 5 మినిట్స్ సోక్ చేసి పెట్టి తర్వాత అన్నీ కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ తుడిచి ఆరపెట్టి ఇంకా ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బియ్యం నానపెట్టాను కదండి, సో ఇంకా గ్రైండర్ వేసుకోవాలన్నమాట. సో ఇంకా గ్రైండర్ వేసాను ఆల్రెడీ ముందే. సో ఇక్కడ ట్రైప్యాడ్ పెట్టుకోవడానికి అంత కన్వీనియంట్గా లేదు ప్లేస్, అందుకే ఇంక పెట్టలేదు. సో వేసేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను అన్నమాట. సో మొత్తం వేసాను. ఎలా మెదుపుకుంటానంటే ఇంకా ఇడ్లీకి కావాలి అండ్ దోశకి రావాలి అలా చూసుకుంటాను అన్నమాట. సో ఇంకా అయిపోయింది. ఇదేమో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను, ఇదేమో ఇక్కడ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందే పెట్టేసేయాలి, పులవాలి కదా అందుకని. సో బయట పెట్టాను, దీన్ని క్యాప్ పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాను అన్నమాట. ఇదే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను.